వర్షం పడితే మన పరిస్థితి ఎలా ఉంటుందో కానీ ఈ మూగజీవుల పరిస్థితి మటుకు మరీ దారుణంగా ఉంటుంది. ఏవైతే ఈ రోడ్డు మీద తిరిగే కుక్కలు, పిల్లులు అదే విధంగా ఎవరైతే ఇల్లులు లేక బాధపడుతున్నారో అటువంటి వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణం. ఈ రోజైతే చెన్నైలో అతి భయంకరమైన వర్షం పడుతుంది. ఈ వర్షానికి మా ఇంటి పక్కనే ఉండే ఈ కుక్క అయితే బయట వెయిట్ చేస్తూ ఉంది డోర్ దగ్గర. పాపం బాగా తడిచి నేను సరే ఇంకా లోపలికి రమ్మని అయితే పిలిచాను. లోపలికి రమ్మని పిలిచిన తర్వాత బాగా కొద్దిసేపు ఆరిపోయింది. దాని తర్వాత వర్షం కూడా పూర్తిగా తగ్గిపోయింది. సరే ఇప్పుడు దీన్ని బయటికి పంపిద్దామని నేను బయటికి ధరుతుంటే పాపం ఆ చలికి, బయట ఉన్న చలికి ఇదైతే బయటికి పొట్టేది. ఒకసారి చూడండి మీరే. అమ్మని చెప్పానా పప్పి, వర్షం తగ్గింది చెప్ప తగ్గిందిరా. చూశారు కదా ఎంత తరిమిన అయితే అయితే బయటికి పోవట్లేదు. మీరు కూడా ఈ వర్షాకాలంలో కొద్దిగా పెద్ద మనసు చేసుకొని ఇటువంటి కుక్కలకి, పిల్లులకి వీటికైతే కొద్దిగా ఆదరించారంటే వాటికి కూడా ఈ వర్షాకాలం చాలా హ్యాపీగా ఉంటుంది. వాటికి కొద్దిగా అన్నం ఏమన్నా ఉంటే అయితే వాటికి వేయండి. వాటికి పాపం ఈ వర్షాకాలం బయటకి ఎక్కడికి వెళ్ళి ఆహారం అయితే ఎత్తుక్కోలేవు అవి.